హాయ్ వెల్కమ్ టు తెలుగు 70mm. ఈరోజు మన ముందున్న గెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా మనకు చాలా తెలుసు ఉషశ్రీ గారు. ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అసలు ఈ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ప్రయత్నం మొదటి అడుగు ఎప్పుడు వేశారు, రీసెంట్గా జీబ్రా సక్సెస్ అయింది, ఆ మూవీ గురించి కూడా అన్నీ ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఇవెన్నండి వెన్నెళ్ళు 5 అండి. కనిపిస్తుంది. అయితే జీబ్రా మూవీలోనూ మీకు కనిపించలేదా? జస్ట్ సైట్ అండి అది అంతే. ఓకే. కానీ జీబ్రా మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. దాంట్లో మీ క్యారెక్టర్ అయితే ఇంకా బాగుంది. అసలు ఈ రోల్ ఎలా వచ్చింది? ఎలా అప్రోచ్ అయ్యారు ఏంటి? ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. అప్రోచ్ అనేది నేను థియేటర్ ఆర్టిస్ట్ని కూడా అండి. సో మా అంటే థియేటర్ ఆర్టిస్ట్ది ఒక లిస్ట్ వెళ్ళిందంట. బేసికలీ ఈశ్వర్ కార్తిక్ గారు థియేటర్ ఆర్టిస్ట్ల కోసమే వెతుకుతున్నారంట, కొన్ని పర్ఫార్మెన్సెస్ కోసం, కొన్ని క్యారెక్టర్స్ కోసం. సో అలా ఆ లిస్ట్లో నా పేరు వెళ్ళింది. ఓవరాల్గా వచ్చిన వాళ్ళందరి ఆడిషన్స్ చూసారా ఆయన, అందులో నన్ను పిక్ చేశారు. కానీ ఆ వీల్ చైర్ది ఎవడోలో చూసి కాపీ కొట్టినట్టున్నారుగా? లేదండి, అప్పుడు వంశీ సార్ అలా రాసుకున్నారు, వంశీ అన్న. ఇప్పుడు ఈశ్వర్ సార్ ఇలా రాసుకున్నారు. కామన్ ఏంటి అంటే వీల్ చైర్. నేను కూడా అక్కడ ఇన్నోసెంట్, ఇక్కడ ఇన్నోసెంట్గా నటించారు. ఎస్. కానీ లాస్ట్కి అయితే మాత్రం పేద పిల్లలకి అనేది రివీల్ చేయడం చాలా బాగుంది. అసలు మీకు ఎవడులో రామ్ చరణ్ గారితో కాకుండా సాయి కుమార్ గారితో ఉంది. అప్పుడు ఇన్నోసెంట్గా నటించినప్పుడు ఎలా అనిపించింది రోలు? నాకు అప్పుడు సేమ్ వంశీ పైడిపల్లన్న ఎలా అయితే చెప్పారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఓకే, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ అని చెప్పి కూర్చొని జస్ట్ డిడ్ మై పర్ఫార్మెన్స్. సో దానికి అందులో అప్పటికే సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, సాయి కుమార్ గారు, ఇలా వీళ్ళందరి ముందు చేయడం కూడా నాకు ఒక మంచి ఆపర్చునిటీ, జస్ట్ పుల్ అవుట్ మై స్కిల్స్ అవుట్. అలా చిన్నప్పటి నుంచి ఆల్రెడీ చేస్తున్నా. మీరు ఎప్పుడు వచ్చారండి అసలు ఇండస్ట్రీకి? నాకు 6.5 years ఉన్నప్పుడు వచ్చానండి. 6.5 పలక పట్టుకుని ఏబిసిలు రాసు. నేను కూడా అలాగే. కాకపోతే అంతే, నా చదువు అంతా లొకేషన్స్లో, సినీ ఫీల్డ్లో ఇక్కడే అయిపోయింది. అలా యాక్చువల్గా సినిమాని చదవాలంటారు, మీరు సినిమాలో చదివారు. ఇంకా లొకేషన్స్, సినిమానే నాకు అన్నీ నేర్పించిందండి. బేసిక్గా సొసైటీ నాలెడ్జ్ అనేది యూజువల్గా చూసుకుంటే స్టూడెంట్స్ అందరికీ స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ నుండి బయటకు వచ్చిన తర్వాత దిల్ గెట్ టు నో వాట్ ఈజ్ వాట్, ఆ మెచ్యూరిటీ అనేది. బట్ నాకు సైమల్టేనియస్గా ఇటు ఎడ్యుకేషన్, ఇటు షూట్స్ అంతా లొకేషనే నేర్పించేసింది నాకు సినీ ఇండస్ట్రీ. యాక్చువల్గా ఫ్యామిలీస్లో అలా అమ్మాయిని బయటకు పంపించారు యాక్చువల్గా. కానీ మీ ఫ్యామిలీలో ఏ బ్యాక్గ్రౌండ్, సినీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే చిన్నప్పుడే మిమ్మల్ని ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏంటి? నేను క్లాసికల్ డాన్సర్ని, అక్క కూచిపూడి డాన్సరు, నాది భరతనాట్యం. సో అక్క ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆవిడ్ని చూడటము, నేను కూడా అప్పుడు చిన్నదాన్ని కదా, చిన్న స్టెప్స్ చేస్తుంటే ఓకే, చిన్న పాపకు కూడా ఇంట్రెస్ట్ ఉందని నన్ను డాన్స్ క్లాస్లో జాయిన్ చేశారు. దెన్ అలాగా నేర్చుకుంటున్న టైంలోనే డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేదాన్ని. వరంగల్ హనుమకొండలతో పాటు అప్పుడు కరీంనగర్లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. అక్కడ పర్ఫామ్ చేయడానికి వెళ్ళామన్నమాట. అమ్మ నాన్న నన్ను తీసుకొని వెళ్ళారు. అక్కడ జడ్జెస్ ఎస్వి కృష్ణారెడ్డి గారు వాళ్ళ టీం వచ్చారు. వచ్చి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వాళ్ళకి ఒక చిన్న పాప కావాలి, చైల్డ్ ఆర్టిస్ట్. పాప బాగుందండి, మాకు రిక్వైర్మెంట్ ఉంది, మీరు లైక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పంపిస్తారా అంటే, అప్పటికే నేను ఈ ఇంట్లో డ్యాన్స్ వేయడము, మా నాన్నని నేను అడగడము ఎలా అంటే, నాన్న టీవీలో అందరూ వస్తున్నారు, నేను ఎందుకు రావట్లేదు అంటే, ఓకే మా పాపకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కదా, తీసుకెళ్దాం అని అలా సపోర్ట్ చేసి సొంతిల్లు, సొంతూరు వదిలేసి నా కోసం ఇటు షిఫ్ట్ అయ్యారు హైదరాబాద్. అది ఫస్ట్ ఆపర్చునిటీ అలా వచ్చిందండి. ఇంకా దాని తర్వాత వేరే ఆపర్చునిటీస్ కోసం చూస్తూ, ఎవరు ఏం చెప్పినా ట్రై చేస్తూ, ఎంత చిన్న ఆపర్చునిటీ అయినా కూడా గ్రాప్ చేసుకుంటూ బ్యాక్ స్టెప్ వేయలేదు అమ్మగారు. అలా చేస్తున్న టైంలో వచ్చింది బిల్లా మూవీ. ఓకే, బిల్లా కానీ జులాయి కానీ దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే అంటే ఇండస్ట్రీలో మీరు రాగానే డ్యాన్సర్ అని చెప్తున్నారు, ఏమన్నా రియాలిటీ షోస్ ఏమన్నా చేశారా? లేదు, రియాలిటీ షోస్ చేయలేదు, కానీ నేను పర్ఫార్మెన్సెస్ ఇచ్చేదాన్ని. రవీంద్ర భారతిలో, పొట్టి శ్రీరాములు స్టేడియం ఉంది కదా, లైక్ యూనివర్సిటీ ఉంది కదా, యూనివర్సిటీస్లో ఇలా. రీసెంట్గా ఏమన్నా వస్తే వెళ్తారా రియాలిటీ షోలో? డి అని చాలా లేదండి, ఆర్టిస్ట్గా నేను
సెటిల్ అవ్వాలి. సెటిల్ అవ్వాలి. కంపల్సరీ సెటిల్ అయిపోతారులే. ఎన్ని ఎంత మంచి హీరోలు చూశారు. ప్రభాస్ గారు ఇప్పుడు వేరే స్టేజ్లో ఉన్నారు. పుష్ప అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గేమ్ చేంజర్ గారితో అబ్బా ఏమన్నా సూపర్ అండి మీరు భలే. అసలు అల్లు అర్జున్ గారితో యాక్ట్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? ఆయన చాలా జోవియల్గా ఉంటారండి. హిస్ వెరీ జోవియల్, వెరీ సూపర్ యాక్టివ్ పర్సన్ యాక్చువల్లీ. సో నాది అదొక్కటే సీన్, తనికెళ్ళ బర్ని గారికి స్టూడెంట్ క్యారెక్టర్, అదొక్కటే సీన్. జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 or 2 hours అయిపోయింది మా సీన్. అండ్ ఐ స్పోక్ విత్ హిమ్. హిస్ వెరీ కూల్. ఒక మంచి ఫోటో కూడా ఉంటుంది నాకు బన్నీ గారితో. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ఇప్పుడు ఒకవేళ వెనక్కి తిరిగి చూసుకుంటే నా కెరియర్ స్టార్టింగ్లో, అంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడే నాకు పెద్ద పెద్ద హీరోస్తో అండ్ పెద్ద యాక్టర్స్తో వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. నాకు ఎందుకో తేజ సజ్జాగా కనిపిస్తున్నారు. ఆయన ఎంత హైట్స్ వెళ్ళారు, మీరు కూడా అంత హైట్స్. విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. నాకు ఎందుకో పుష్ప సినిమాలో ఆ కూతురు క్యారెక్టర్ మీరు చేస్తుంటే బాగుంది అనిపించింది. ఆపర్చునిటీ రాలేదా? లేదండి. అయ్యో వచ్చుంటే బాగుండే. ఈసారి అయినా ఇలాంటి మంచి మంచి రోల్స్ మా ఉషా గారికి కన్సిడర్ చేయండి. యా ప్లీజ్ నోట్. అలాగే రామ్ చరణ్ గారితో బాల్ ఆడుకున్నప్పుడు అది, అవునండి, అప్పుడు అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి నాకు. రామ్ చరణ్ గారు చాలా రిజర్వ్డ్గా, హీఈస్ వెరీ కామ్. మాట్లాడినా తక్కువైనా కూడా చాలా బాగా మాట్లాడి కన్వీనియంట్గా, కంఫర్టబుల్గా బాగుంటారు. సపోర్టివ్ కోస్టార్ యాక్చువల్లీ. సో బై దెన్ నేను ఆ మూవీకి 10th బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తూ షూట్కి వెళ్ళేదాన్ని. అప్పుడు ఆయన ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఎగ్జామ్స్ బాగా రాస్తున్నావా లేదా అని అడగడము బాగా అనిపించింది. అండ్ ఆ బాల్ ఆడే సీన్లో కూడా ఈ అమ్మాయి మెంటల్ రిటైర్డ్ ఆ క్యారెక్టర్లో ఉండి కంఫర్ట్గా, ఈ క్యారెక్టర్ కొత్త అయినా కూడా అదంతా స్క్రీన్ ప్లేలో చూపించకపోయినా దట్ వాట్ లైక్ ఎక్స్ప్లెయిన్ ఫర్ మీ ఇస్ లైక్ దట్. అది అంటే మీరు ఇప్పుడు వచ్చేసిన, అంటే ఇప్పుడు ఎంత హైట్స్లోకి వెళ్ళిపోయారు హీరోస్, అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారా? అంటే నాకు మళ్ళీ కలిసే ఛాన్స్ అయితే రాలేదు. బట్ ఏం మారుతుందండి, ఏమీ మారదు. ఆ నేచర్ అనేది ఫస్ట్ నుంచి అలాగే ఉంటుంది కాబట్టి మోర్ ఆర్ లెస్ అలాగే ఉంటారు. పుష్ప సినిమా చూసారా? చూసాను. ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఇట్స్ ఒక ఐ ఫీస్ట్. అది నిజంగా జాతరకి వెళ్తే ఎలాంటి వైబ్ ఉంటుందో సినిమా మొత్తం అదే వైబ్ మనకి. ఐ ఫీస్ట్ అంతా. ఆయన పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, సుకుమార్ గారి డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, రష్మిక గారు, అరే ఒక్కొక్కరని కాదు, ఇండివిజువల్గా మాట్లాడినా కూడా ప్రతి ఆర్టిస్ట్ లైక్ సూపర్ పర్ఫార్మెన్స్. హోల్ అండ్ సోల్ ఒక జాతర. అలాగే బిల్లా సినిమాలో ఆ కూతురు, అదే చెల్లెల్ క్యారెక్టర్, అది ఎలా అనిపించింది? అసలు నిజంగా చెప్పాలంటే బిల్లా సినిమానే నాకు ఒక గుర్తింపునిచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్గా ఉషశ్రీ అనే ఒక అమ్మాయి ఉంది అనే గుర్తింపు వచ్చిందే నాకు బిల్లాతో. సో అది ఆ సినిమాలో కూడా మీరు చూసుకుంటే కృష్ణంరాజు గారు, జయసుధ గారు, ప్రభాస్ అన్న, సో మంచి పెద్ద పెద్ద క్యాస్టింగ్ వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అవ్వచ్చు, వాళ్ళ ముందు పర్ఫామ్ చేయడం అవ్వచ్చు, చాలా బాగా అనిపించేదండి. మెహర్ రమేష్ గారికి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. నన్ను చూసి ఈ అమ్మాయి బాగుంది, ఓకే ఫైనల్ చేసినందుకు. మీరు అంటే ఓన్లీ ఎన్టీఆర్ గారితోనే చేయలేదు అంతేనా? అవునండి, ఎన్టీఆర్ గారు, వెంకటేష్ గారు ఉన్నారు, కొంతమంది ఆర్టిస్ట్, చిరంజీవి గారు, ఎస్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఒక్క కోరుకుండిపోయింది ఉంది. రీసెంట్ గా డైరెక్టర్ గారు అందరికి రిక్వెస్ట్, మా శ్రీ గారిని మంచిగా ప్రతి ఒక్క ఈ నలుగురు హీరోతో అయిపోయి ఇంకా పెద్ద స్టార్ అవుతారు కంపల్సరీ. అలాగే మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ తెలిసింది. అవునండి. అంటే ఎవరో హీరోయిన్స్ కి డబ్బింగ్ నేను చెప్పాను, పెద్ద పెద్ద హీరోయిన్స్ వెల్ నోన్ వాళ్ళకైతే చెప్పలేదు, కానీ డెబ్యూటెంట్స్ అవ్వచ్చు లేదా మంచి రోల్స్, పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, వాళ్ళకి చెప్పాను. రీసెంట్గా సత్యం సుందరం సినిమాలో సిస్టర్ క్యారెక్టర్కి చెప్పింది నేనే. అంతకు ముందు రుద్రాంగి అనే మూవీలో మెయిన్ లీడ్కి చెప్పాను, తెలంగాణ స్లాంగ్. ధర్మపురి అనే మూవీలో కూడా మెయిన్ లీడ్కి చెప్పాను. పక్కా కమర్షియల్లో చిత్రా శుక్లా గారికి చెప్పాను. ఇలా ఉన్నాయి. లైక్ యాక్చువల్గా నాకు ఇండియా మ్యాప్ ఎన్ని రాష్ట్రాలు ఉంటారంటే 26 అంటారంటూ, మీరు కూడా ఏం చెప్పారంటే టక 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 చదువుతుంది. మామూలుగా కాదు, నేను చేసిన ప్రాజెక్ట్సే కదండి. సూపర్ అండి. అలాగే అమరావతి అనే సినిమాలో కూడా ఎక్సలెంట్. అది కూడా అది ఎట్లా, అది నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ అండి. రవిబాబు గారి డైరెక్షన్లో భూమిక గారి చిన్నప్పుడు చైల్డ్ ఎపిసోడ్ నాకు. సో నా కో స్టార్స్ విజయ్
అండ్ చరణ్, వీళ్ళందరూ మేము ఒక సెట్ ఆఫ్ చైల్డ్ ఆర్టిస్టులు అందరూ ఉంటాం. అర్మాన్, చాలా ఎంజాయ్గా ఉండేది. అండ్ అట్ ద సేమ్ టైం రవిబాబు గారి దగ్గర నుండి కూడా చాలా నేర్చుకోవచ్చు అండి. హీఈస్ వెరీ కీన్ అండ్ పర్టికులర్. లైక్ ఏ ఎక్స్ప్రెషన్ అయినా, మాడ్యులేషన్ అయినా కూడా ఆయనకి ఎలా కావాలో అలా చెప్పించుకుంటారు ఆయన. సో ఆ క్యారెక్టర్ కూడా నాకు చాలా ప్లస్ అయింది యాక్చువల్గా. నేను ఆ షూటింగ్లోనే సైకిల్ నేర్చుకోవడం కూడా జరిగింది. ఓ కొన్ని కొన్ని వాటిల్లో చదువుకోవడమే కాదు సైకిల్ నేర్చుకోవడం కూడా జరిగింది అలా. అలాగే మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే ప్రతి సినిమాకి ఒక బ్యాడ్ ఉంటుంది, ఒక గుడ్ ఉంటుంది. జీబ్రాకి కూడా టాక్ ఎట్లా వచ్చిందంటే ఫస్ట్ నార్మల్ అని వచ్చింది, తర్వాత హిట్ అని వచ్చింది. ఈ టాక్ గురించి, సినిమా ఇండస్ట్రీ టాక్ గురించి మీరు ఏం చెప్తారు అసలు? లేదండి, అంటే ఒకరు చూసారు, 10 మంది చూసారు, లేదా ఒక 50 మంది చూస్తే అందులో వాళ్ళకి డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటాయి. ఒకరికి నచ్చొచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. బట్ మెజారిటీ వైజ్ ఒక్క షో చూడగానే కోర్స్ ఆ జడ్జ్మెంట్ అనేది ఉంటుంది. బట్ ఫస్ట్ షో అవ్వగానే మీరు అలా డిస్కరేజ్ చేస్తే ఏ సినిమాకైనా కూడా నెక్స్ట్ షోకి ఆడియన్స్ విల్లింగ్లో ఉండరు. అరే సరేలే బాగాలేదంట కదా లైట్ తీసుకుందాం, అలా వెళ్ళిపోతుంది ఇంప్రెషన్ అనేది. సో ఓకే, వి రెస్పెక్ట్ యువర్ జడ్జ్మెంట్ అండ్ యువర్ స్టేట్మెంట్స్, యువర్ ఇంప్రెషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఏ సినిమాకైనా కానీ అది ఫ్లాస్గా క్రియేట్ అవుతుంది, చాలా బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మీకు నచ్చలేదు, నాకు నచ్చొచ్చు, అలా ఉండే ఆడియన్స్ కూడా సరే బాగాలేదు, మంచి టాక్ లేదు కదా, ఇంకో సినిమాకి వెళ్దాంలే అని అలా ఇది అవుతుంది. రివ్యూస్ ఆపేసి 3 రోజులు ఆపేస్తే బెటర్ అంటారా? శుక్రవారం నిజంగా అండి, రివ్యూస్ అనేది ఆపాలి. బికాజ్ ప్రతి ఒక్కరు వెళ్ళి చూస్తేనే సినిమాకి ప్లస్ అవుతుంది. అండ్ చేసిన ఆర్టిస్ట్లకి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఇంతమంది జీవితాలు ఉన్నాయి. ఒక సినిమా అంటే ఊరికే వచ్చి జస్ట్ స్క్రీన్ మీద చూసామా బాగాలేదు అని అలా కాదు కదా. ఎంతోమంది కష్టం, 24 క్రాఫ్ట్స్, 200 మంది 500 మంది వచ్చి కష్టపడి చెమటోడ్చి చేస్తే మేబీ మీకు నచ్చకపోవచ్చు కోర్స్, బట్ వెళ్ళి చూడండి. చూసిన తర్వాతే జస్ట్ జెన్యున్గా మాట్లాడితే బాగుంటుంది. ఈవెన్ జీబ్రా కూడా అలాగే జరిగింది మీరు అన్నట్టుగా. మార్నింగ్కి మాకు అంత సౌండ్ లేదు, ఆఫ్టర్నూన్ తర్వాత నుండి ఇంకా ఈవినింగ్కి వచ్చేసరికి షోస్ పెరిగాయి, మాకు థియేటర్స్ పెరిగాయి. సో దట్స్ వాట్, ఆ గ్యాప్ ఇవ్వండి, కొంచెం రివ్యూస్ చెప్పండి, కానీ కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్పండి. రివ్యూస్ వల్ల సినిమాకి నష్టమా ప్లస్ అంటారా? అదే కదా నేను చెప్పింది, మైనస్ అంటారా? 100%. కొంచెం స్పాన్ ఇవ్వండి. రిలీజ్ అయిన తర్వాత ఒక స్పాన్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు రివ్యూస్ చెప్పండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంతే, 1 డే అన్నా కూడా ఇవ్వండి, టైం ఇవ్వండి. సరే అండి, ఆల్రెడీ చెప్పారు రివ్యూస్ వద్దు మనకు, ఓకే. కేరింత అనే అవకాశం వచ్చింది కదా, అక్కడ మీ బ్రేక్ అయింది మీ ఇండస్ట్రీ ఇది, ఎందుకంటే ఎగ్జామ్స్ అని చెప్పి. కేరింత అప్పుడు ఎట్లా వచ్చింది? కేరింత ఆఫర్ నాకు త్రూ దిల్ రాజు గారి వాళ్ళ త్రూ వచ్చిందండి. ఎందుకంటే దాని బిఫోర్ ప్రాజెక్టే ఎవడు చేశాను కాబట్టి ఇందులో కేరింతలో సిస్టర్ రోల్ కోసం చూస్తున్నారు. అయితే ఉషా ఉంది కదా, రీసెంట్గా మన బ్యానర్లో వర్క్ చేశారు, ఒకసారి చూడండి, ఒకసారి పిలిపించి చూడండి. ఇఫ్ షీఈ్ ఓకే, క్యారెక్టర్కి పర్ఫెక్ట్ అనుకుంటే మనం చూస్ చేయొచ్చు. అలా నాకు కేరింత వచ్చింది. అండ్ అప్పుడు కూడా నేను ఇంటర్ ప్రీ ఫైనల్స్ రాస్తున్నాను. ఇప్పుడు కూడా ఇంటర్ ఎగ్జామ్స్ కాదు ఇంకెక్కడ ఇంటర్, నా డిగ్రీ అయిపోయింది. మీది కాదు, ప్రెసెంట్ ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ డిసెంబర్లో 10th ఏదో వచ్చింది ఎగ్జామ్స్ సంబంధించి, మేబీ షెడ్యూల్ రిలీజ్ చేశారు, గుర్తుకొస్తున్నాయా? అయిపోయిందండి ఇంకా స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ కాదు. ఇప్పుడు మీరు హీరోయిన్ మెటీరియల్, హీరోయిన్ గా లాంచ్ కూడా అయ్యారు, అవ్వబోతున్నారు. ఇట్స్ ఓకే గురు అని. మీరు హీరోయిన్ గా ఎలా ఉంటుంది పక్కన పెడితే, ఇప్పుడు మీకు చిన్నప్పుడు రోల్స్, స్టైల్ క్యారెక్టర్స్ వస్తారు కదా, మళ్ళీ మీకు మెమరీ ఇదవుద్దా? అయ్యా చిన్నప్పుడు క్యారెక్టర్ నుంచి నేను వచ్చాను, ఇప్పుడు నాకు చిన్నప్పుడు అని అలా అనిపిస్తుంటుంది? ఉంటుంది కదండి అది. అంటే అదే ఒక్కొక్క స్టేజ్లో ఇప్పుడు నేను పెద్దగా అయిపోయాను కాబట్టి పెద్ద ఏజ్ క్యారెక్టర్స్, నా ఏజ్ క్యారెక్టర్స్ నేను చేస్తున్నాను. చూసినప్పుడు నేను కూడా ఒకప్పుడు ఇలానే మమ్మీతో వచ్చేదాన్ని, లొకేషన్స్లో ఆడుకునేదాన్ని, చదువుకునేదాన్ని, ఇచ్చిన క్యారెక్టర్ చేసి అదంతా ఒకసారి చైల్డ్ ఆర్టిస్ట్లను చూస్తే అనిపిస్తుంది, నేను ఇలాగే తిరిగేదాన్ని కదా, నేను ఇలాగే ఆడుకునేదాన్ని కదా. అలాగే ఈ ఇట్స్ ఓకే గురు అనే మూవీలో హీరోయిన్గా చేశారు, ఎలా అనిపించింది? మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఫస్ట్ మూవీ నాకు
బేసిక్గా నేను ఎప్పుడూ ట్యూన్ అయి లేను, నాకు హీరోయిన్గా చేయాలి, లాంచ్ అవ్వాలి అదంతా లేదు. నేను అప్పటికే బ్రేక్ తీసుకొని మళ్ళీ క్యారెక్టర్స్ చేస్తున్నాను. బై దెన్ ఐ వాజ్ డూయింగ్ కుమారి శ్రీమతి, నిత్య మీనన్ గారి వెబ్ అవును, సిరీస్ అవును. చేస్తున్నాను. ఆ మూమెంట్లో నాకు ఈ ఆఫర్ వచ్చింది. సో వచ్చినప్పుడు కొంచెం అంటే నన్ను నన్ను చూస్ చేశారు, అంటే ఆర్టిస్ట్గా చేస్తున్నాను కదా అనేది కన్సర్న్ ఉండింది. బట్ వాళ్ళు ఒక పర్ఫార్మర్ గురించి చూశారు, అందుకే నన్ను కన్సిడర్ చేశారని తెలుసుకొని, అండ్ నా వెల్ విషర్స్ అందరితో కూడా డిస్కస్ చేసి, సో మూవీ చేస్తే ఎలా ఉంటుంది, ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోకపోతే ఎలా ఉంటుంది అని డిస్కస్ చేసి, ఈవెన్ నిత్య మీనన్ గారు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు, వ్యాలిడ్ సజెషన్స్ ఇచ్చారు. బేసిక్గా వచ్చిన ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు ఉషా, వాళ్ళు నేను నమ్ముతున్నారంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, నువ్వు ప్లస్ అయినా మైనస్ అయినా పట్టించుకోవద్దు, నువ్వు వెళ్ళి నీ పని చేసుకుంటా. ఒక సీనియర్ యాక్ట్రెస్గా అంత కోఆపరేట్ చేసి సపోర్ట్ ఇవ్వడము అనేది చాలా బాగా అనిపించిందండి. ఇట్ వాజ్ రియలీ గ్రేట్ వర్కింగ్ విత్ హర్ యాక్చువల్లీ. అసలు ఆవిడ మాట వినగానే ఎస్ ఇంక మనం దూకేద్దాం, వెళ్ళొచ్చు రంగస్థలంలోకి అనిపించిందా హీరోయిన్? అలా కాదు, బట్ అప్పటి వరకు నేను ఇంకా డైలమాలోనే ఉండి మా డైరెక్టర్ గారికి నేను ఏం చెప్పట్లేదు. సార్ నేను ఇవాళ చెప్తాను, రేపు చెప్తాను సార్, ప్లీజ్ సార్ టైం ఇవ్వండి సార్, ఇలా ఉండింది. కన్ఫ్యూజన్ కదా, ఎప్పుడు ఒక స్టెప్ వేస్తున్నాను ఎలా ఉంటుందో అనేది. అండ్ మా మూవీ లైన్ కూడా చాలా సింపుల్ అండి, డే టు డే లైఫ్, ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ హ్యూమన్ ఎమోషన్స్ అనమాట. అందులో ఈ అమ్మాయి ఒక సపోర్టివ్ గర్ల్ ఫ్రెండ్ రోల్ ప్లే చేస్తుంది, నిత్య అని. సో ఎలా అంటే ఆ అబ్బాయికి ప్రతి అడుగులో తోడుండే క్యారెక్టర్ అనమాట. సచ్ సపోర్టింగ్ లవ్లీ క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది, అండ్ ఈ అమ్మాయి రోల్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా ఐ వాజ్ లైక్ ఓకే, కంఫర్టబుల్గా ఉంది, నాకు నచ్చింది, నాకు పర్ఫామ్ చేసే స్కోప్ ఉంది అని చెప్పి ఓకే చేస్తాను ఎప్పుడు సార్. అనుకుంటున్నారండి రిలీజ్ డేట్? మోస్ట్లీ డేట్ అయితే ఫైనల్ చేయలేదు, జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరి వరకు రిలీజ్ అయిపోవచ్చు. అండ్ మాకు హీరో సిద్ధార్థ్ గారు ఒక పాట పాడారు. అవునవును, ఈ సినిమాలో పాడారు, దానికి కూడా మీరు మంచి డ్యాన్స్ కూడా చేశారు. అసలు సిద్ధార్థ్ గారు ఎలా అప్రోచ్ అయ్యారు? అదంతా మా మ్యూజిక్ డైరెక్టర్ గారి క్రెడిటే. ఓకే సార్ యాక్చువల్గా ఏఆర్ రెహమాన్ గారి స్టూడెంట్ అనమాట, వాళ్ళు స్కూల్ నుండి వచ్చిన సార్ అనమాట, మోహిత్ గారు అని. ఆయన మా మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. సో ఫ్రమ్ త్రూ హిమ్ మాకు సిద్ధార్థ్ గారు రావడం, మా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు వెళ్ళి ఆయనని మాట్లాడి లైన్ చెప్పి అప్పటికే మా టాకీ పాట అయిందనమాట. సో కొంచెం ఫుటేజ్ కూడా చూపించి ఆయన్ని కన్విన్స్ చేసి పాట పాడించేసుకున్నాం. సూపర్. ఇంకా ఏఆర్ రెహమాన్ గారి దగ్గర వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్, ఆల్రెడీ చిన్నప్పుడు క్యారెక్టర్లు చేసిన ఉషాశ్రీ గారు, పాట పాడిన మన సిద్ధార్థ్ గారు, ఇన్ని ఉన్నాయంటే సినిమా గురించి వెయిటింగే. జనవరిలో పండగ అయిపోయిన తర్వాత ఇంకో పండగ గురించి వెయిట్ చేస్తున్నాం. అలాగే ఇంకా మీరు ఏ జోనర్ అంటే బాగా ఇష్టం మీకు ఇండస్ట్రీ చేయడం? అంటే ఎస్, నాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్న ఏ క్యారెక్టర్ అన్నా ఇష్టమే ఉండే, ఎందుకంటే దేనికైనా రెడీకి ముందు నేను ఎప్పుడు అలాంటి రోల్ చేయలేదు. నేను చేయగలనేమో, బట్ అలాంటి ఆపర్చునిటీ నాకు ముందు రాలేదు, దేనికైనా రెడీతో వచ్చింది. సో ఐ ప్రూవ్డ్ లైక్ ఓకే నేను కామెడీ కూడా చేయగలను, ఐ కెన్ సెన్స్ తీసుకురాగలను కామిక్లో అనేది తెలిసింది. ఈవెన్ ఎవడోకి వచ్చేస్తే అది కూడా బిఫోర్ లేదు. సో ఓకే ఆపర్చునిటీ వస్తే దాని మీద హార్డ్ వర్క్ చేయడము, ప్రాక్టికల్గా షూట్ చేయడం. టోటల్గా ఏ క్యారెక్టర్ అయినా రెడీ, దేనికైనా రెడీ అంటారు అంతే. అంతేగాని నాకు కొన్ని ఇలా అంటే ఇష్టం అనేది అలా ఏం లేదు. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. అండ్ నాకు నెగిటివ్ రోల్స్ కూడా బాగా సెట్ అవుతాయని ఈ మధ్య టాక్ నడుస్తుంది. అంటున్నా, ఏదైనా గంగూబాయ్ అలాంటి నెగిటివ్ రోల్ చేస్తే ఎట్లుంటది మీకు? నాకు తెలిసి మీ మొత్తం ఇంట్లో మీకు జుట్టు చాలా ప్లస్. అవునా, ఎవరైనా చెప్పారా? అవునండి కదా, నేను చూస్తుంటే నాకు ఆ ముఖం ఉన్న జుట్టు చాలా బాగా కనిపిస్తుంది నాకు ఎందుకు. అలాగే ఆ స్మైల్ కూడా అందమైన స్మైల్. ఏం చేస్తారు సరే, మీరు ఇట్స్ ఓకేలో బాయ్ ఫ్రెండ్ గా ఎలా ఉంటారు అనేది ఉంది, బాయ్ ఫ్రెండ్ ని ఎలా చూసుకోవాలి ఏంటి అని. ఇప్పుడు రియలిస్టిక్ గా మీ లైఫ్ లో ఏమన్నా వజ్రం ఎవరైనా వచ్చారా? వజ్రాలు ఇంకా ఏం రాలేదండి. ఎప్పుడు ప్లాన్ చేస్తారు? ఇప్పుడే కదా నా సెకండ్ ఇన్నింగ్స్ కెరియర్ స్టార్ట్ అయింది, కొంచెం టైం తీసుకొని మెల్లగా ఆ లైఫ్ స్టార్ట్ చేయాలని. అంటే ఎలా ఉంటే బాగుంటది? అలాంటి ఫ్యాంటసీలు అలా ఏం లేదు, నేనేం పెట్టుకోలేదు. ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కడ లేరు అసలు, ఆడవాళ్ళ దగ్గర మైక్ అమ్మా మీకు శాలరీ ఎంత కావాలి మీ హస్బెండ్? జస్ట్ 2 crores per month అంటున్నారు. అలా మీకేమైనా ఉన్నాయా? ప్లీజ్, నాకు అలాంటిది ఏది లేదు.
యా ఇప్పుడైతే నేను ఫోకస్ మొత్తం కెరియర్ మీద ఉంచాను. సో ఓకే, ఫ్యూచర్లో ఆలోచిద్దాం దాని గురించి. ఫ్యూచర్లోనే చెప్పండి, ఇప్పుడు చూసే ఆడియన్స్ ఉంటారు, వాళ్ళు ప్రిపేర్ ఓకే, అవుతారా? అంటే ఓకే నాకు ఇలాంటి అమ్మాయి కావాలి అనుకుంటారు, ఎస్ ఐఎమ్ రెడీ అని పండక్కే వచ్చి మీకు చెప్పొచ్చేమో. చెప్పండి ఒక క్వాలిటీస్, ఒక హైట్గా ఉండాలి, నాలా ఉండాలి, రాజమండ్రి ఉండాలి, ఉంటాయి కదా, చెప్పండి మామూలు. నిజంగా అలా ఏం లేదండి. ఒక అర్థం చేసుకునే పర్సన్ వస్తే అంతకు మించి ఏం లేదు. ఇంకా ఫ్యామిలీని చూసుకోవాలి, నన్ను ఫ్యామిలీని చూసుకుంటే చాలు, అంతే. డబ్బులు లక్ష ఉంటే చాలు. ఇవన్నీ నేను చెప్పలేదు సార్. అదే మీరు చెప్పండి అంటున్నాను. నేను కూడా చెప్పను సార్. చెప్పను బ్రదర్ అంటున్నారు ఇప్పుడు కూడా. అలాగే ఇండస్ట్రీలో ఇంకొక మూవీ ఒకటి చేశారు, ప్రణయ గోదావరి అనే మూవీ ఒకటి చేశారు కదా. రీసెంట్ గా Yeah. రిలీజ్ అయింది. అది ఎట్లా, దాంట్లో కూడా ఒక మంచి టీవీ క్యారెక్టర్ లాగే ఉంది గెటప్ కూడా, అది దాని గురించి చెప్పండి. అందులో హీరో సదన్ అండ్ సాయి కుమార్ గారికి నేను కూతురు అనమాట. ఇది నాకు సెకండ్ ఆపర్చునిటీ. ఎస్ ఎలాంటి అంటే బాగా మంచి పొగరబోతు మరదలు, అలాగే ఉంది గెటప్ కూడా, ఫుల్గా రెడీ రెడీగా రెడ్ బొట్టెట్టుకుని. చాలా బాగా, అంటే షీఈ్ వెరీ యారగెంట్ యాటిట్యూడ్ గర్ల్ అనమాట బేసిక్గా. నాలో ఆ కోణం మా డైరెక్టర్ గారు చూసారు నిజంగానే. దానికి నిజంగా న్యాయం చేశారు. అది చూసిన తర్వాతే దానికి ముందు జీబ్రా, దాని తర్వాత ప్రణయ్ గోదావరి. సో వై డోంట్ యూ ట్రై సమ్ నెగిటివ్ షేడ్స్ అనే టాక్ స్టార్ట్ అయింది. కాదు మీరు అన్నీ చేశారు, అంటే దేనికైనా రెడీ ఏం అవసరం లేదు, ఇన్నోసెంట్ చేశారు, ఇక్కడ వస్తే బ్లైండ్నెస్ ప్లస్ వేరే చేశారు, ప్రణయ్ గోదావరిలేమో చాలా చేశారు, జస్ట్ ఒకటి ఉండిపోయింది. ఏంటది? వద్దులేండి, జస్ట్ రొమాన్స్ అదొకటి ఏం చేయలే కానీ మిగతా అదే, అందుకే నేను చాలా చూసిగా వెళ్తాను. అమ్మా. అలాగే ఓనమాలు, అసలు చిన్నప్పటి నుంచి మనం ఓనమాలు దిద్దారంటారు కదా, అలా ఓనమాలు మూవీలో కూడా చాలా బాగా మంచి క్యారెక్టర్, రాజేంద్ర ప్రసాద్ గారితో చాలా సీన్లు అయితే ఉన్నాయి, అది ఒకసారి దాని గురించి. అది రాజేంద్ర ప్రసాద్ గారితో అది నాకు సెకండ్ మూవీ అండి. దానికి ముందు నేను చిన్న ఉన్నప్పుడు భలే మొగుడు భలే పెళ్ళాం అని చెప్పి సుహాసిని గారు మెయిన్ లీడ్, రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు స్టారింగ్, వాళ్ళకి 3 కూతుర్లు, అందులో చిన్న కూతురు నేను. సో దాంట్లో కూడా ఫుల్ లెంత్ మూవీ ఉంటాను. అండ్ ఇది నాకు మళ్ళీ సెకండ్ మూవీ. చాలా బాగా అనిపించేదండి. ఆయన చాలా ప్రేమగా చూసుకుంటారు పిల్లల్ని. చాలా ఇష్టం, అందుకే ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పండి. అవును, సో బాగా చూసుకునేవారు దగ్గర తీసుకొని. అండ్ హీజ్ ఒక నట కిరీటి. ఆయన ముందు పర్ఫామ్ చేసే ఛాన్స్ కూడా నాకు చిన్న ఉన్నప్పుడే వచ్చింది. అండ్ ఒక ఇన్సిడెంట్ నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అంటే జున్ను తెలియదండి నాకు అప్పటికి, 7th 8th క్లాస్ పిల్లని నేను అప్పటికి. జున్ను అంటే తెలీదు. సో సార్ సెట్లో కూర్చొని తెప్పించేవారు అనమాట. వివర్ షూటింగ్ పాలకొల్లు, భీమవరం, అదంతా అక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ అక్కడ జరుగుతుంది మాకు ఓనమాల్ షూట్ అంతా. సో తెప్పించి కూర్చోబెట్టుకొని ఒకసారి తిను, ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ టైం నేను తిన్నది రాజేంద్ర ప్రసాద్ గారు తెప్పించి పక్కన కూర్చోబెట్టి తినిపించారు. జున్ను ఓనమాలు అక్కడ అంతే. ఇంకా జున్ను తింటానే ఉన్నారు, జున్ను లాగా నైస్గా అందంగా బుగ్గలు ఏరిపెట్టిపోతుంది అంత నవ్వుతుంటే. జున్ను ఇప్పుడే ఇది గట్టిగా తయారవుతుంది కదా, అసలు ఒక్క చిన్న నవ్వుకి అంత ఎర్రగా అయిపోయారండి మీరు. అందానికి మనం ఇచ్చే వాల్యూ ఎంత సార్? చాలా ఎక్కువ ఇవ్వాలి సార్. అసలు చాలా అందంగా ఉన్నారు, అసలు మీ అందానికి అసలు తగ్గేదే లేదు. థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి ఇండస్ట్రీలో ఇప్పుడు లైలా అనే మూవీ ఏదో చేస్తున్నారు కదా విశ్వక్సేన్ గారు, దాని గురించి ఒకసారి. అది వెరీ రీసెంట్, నా షూట్ వర్క్ అయితే అయిపోయింది, ఇంకా మూవీ షూట్ జరుగుతుంది. Feb 14th డేట్ రిలీజ్ చేస్తున్నారు. అండ్ యా ఆ మూవీ గురించి అయితే ఎక్కువ చెప్పలేదు నేను ఇప్పుడే. తక్కువ చెప్పండి. నేను లైలా మూవీలో చేశానండి. మీరు కొంచెం రికార్డ్ అయినా అదే చెప్తాను, నేను లైలా మూవీలో చేశానండి. అది మాకు తెలుసండి, ఏం చేశారో చెప్పండి. అది చెప్పొద్దండి, చెప్పాలండి, వద్దండి.
అది చెప్తే జస్ట్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, లేదా హీరో క్యారెక్టరైజేషన్ చెప్పండి మీది తెలిసి. ఆల్రెడీ అందరికీ తెలుసు సార్ లేడీ గెటప్ లో చేస్తున్నారు, మీరు చూడబోతున్నారు ఆయన్ని. So, అదైతే చాలా మెస్మరైజింగ్ సర్ప్రైజ్, అది టోటల్గా సర్ప్రైజ్. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ పడింది. సో అది కూడా నన్ను ఒక స్థాయిలో నిలిచబెడుతుంది. ఆ సినిమా కూడా నాకు ప్లస్ అవుతుంది. ఏదో చిన్న క్యారెక్టర్ గురించి. వద్దు, కావాలంటే ఆఫ్టర్ లైలా మళ్ళీ మనం ఇంటర్వ్యూ తీసుకున్నాం. లైలా ఓ లైలా ఇంటర్వ్యూ తర్వాత ఈ నైస్గా నవ్వుతూ కట్ చేస్తున్న క్వశ్చన్స్ మనం ఏం అడగలేకపోతున్నాం. సరే అండి, ఇప్పుడు చాలా మాట్లాడాం, మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఎక్కడ చెప్పండి మీ ఇంట్లో కూడా తెలియంది ఏదైనా ఒక మంచి ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా జరిగింది ఒక విషయం చెప్పండి. అలాంటి విషయాలు అన్నీ నాకు అసలు నోరు ఆగదండి. ప్రతిదీ వరంగల్ ఓరుగల్లు బిడ్డ అంటే అలాగే ఉంటుంది, మామూలు ఉండదు, కథ వేరే ఉంటుంది. వరంగల్లో పుట్టారు, అసలు వరంగల్ నుంచి వదిలి హైదరాబాద్కి రావాలని అనిపించింది. ఓకే, వరంగల్లో అందరూ స్టార్స్, చెప్పండి ఒకసారి అసలు వరంగల్ గురించి. మా వరంగల్లో అందరూ మంచి కళాకారులు ఉంటారండి. పాటల రైటర్స్ అవ్వచ్చు, స్టోరీ రైటర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, లేదా ఎడ్యుకేషన్ వైజ్ చూసుకుంటే కూడా ఇంజనీర్లు, డాక్టర్లు, రెస్పెక్టివ్ ప్రొఫెషనల్స్లో కూడా దే ఆర్ లైక్ వెరీ మచ్ సెటిల్డ్ బేసిక్గా. అండ్ మంచి డాన్సర్స్ ఉన్నారు, వెస్టర్న్ అవ్వచ్చు, క్లాసికల్ అవ్వచ్చు, అండ్ సింగర్స్ కూడా చాలామంది ఉన్నారు. సో అలా నేను కూడా ఓరుగల్లు బిడ్డని, ఒక కళాకారిని. కళాకారిణి గారని మాకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే చాలా క్యారెక్టర్స్లోనే ఇక్కడ అడుగుతున్నప్పుడు కట్ చేయడంలోనే చాలా. మరి ఆ వరంగల్ బిడ్డ మొన్న వెళ్ళాడుగా బిగ్ బాస్ లోకి, ఏమన్నా చూసారా? నబీల్ కదా, నబీల్. యా చూసాను. ఎలా అనిపించింది? బాగా ఆడాడండి అసలు, నెంబర్ 1. బిగ్ బాస్కి వెళ్తారా? షేర్ నేనా ఇప్పుడు అయితే నాకు వెళ్ళే మైండ్ సెట్ లేదు, బట్ ఇట్స్ ప్లెజర్. మంచి యాక్చువల్గా మంచి ఆపర్చునిటీ, దాన్ని గ్రాప్ చేసుకోవడం అనేది కూడా మనకి మంచి ప్లస్ అవుతుంది యాక్చువల్గా. బట్ యాజ్ ఆఫ్ నౌ మేబీ నా మైండ్ సెట్కి ఇప్పుడు కాదేమో, బట్ ఫ్యూచర్లో ఆపర్చునిటీ వస్తే మాత్రం ష్యూర్ డెఫినెట్లీ ఐల్ గో. బిగ్ బాస్కి వస్తున్న ఉషశ్రీ గారు తమ్నెల్లో ఏసీ ట్యాగ్ చేసి. అలాగే పవన్ కళ్యాణ్ గారితో ఒకవేళ వర్క్ చేసే ఇది వస్తే ఏ రోల్ చేయాలని? అలా చెప్పలేను, కానీ బట్ పెద్ద స్టార్స్ ఉన్న సినిమాలో ఖచ్చితంగా నాకు ఇలాంటి క్యారెక్టర్ కావాలని మనం డిమాండ్ చేయలేము. డిమాండ్ వదిలేసి ఇప్పుడు నాకుందండి, మా సార్ అడుగుతారు ఇంటర్వ్యూ చేయని, ఎవరితో చేస్తారో ఎక్కువ అంటే, ఒక అందమైన ఆ బొమ్మ అంటే ఆడపిల్ల ఎలా అయితే ఉంటారో అలాంటి అందమైన ఆడపిల్లలతో చేస్తే చాలా బాగుంటుందండి అనగానే ఒక అందమైన ఆడపిల్లగా మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. అలా నాకు కోరికలు ఉంటాయి, అన్ని లోపల చెప్పడం కదా, అలా అది ఇప్పుడు చెప్పండి అంటున్నా. పవన్ కళ్యాణ్ గారితో ఎలా? ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం కూడా గొప్పే, బట్ అది కాకుండా అంటే ఏదైనా మంచి ప్రామినెంట్ రోల్, కొంచెం స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉండి నాకు కొంచెం ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ ఏదైనా పర్లేదు. అంటే నిత్య మేనన్ గారు లాగా నేను అనలేదండి, క్యారెక్టర్ లాంటిది వస్తే అదే ఎక్కువ స్పేస్ వస్తుంది అంతే. పుష్ప సినిమాలో శ్రీవల్లి లాగా చాలా మంచిగానే చెప్తున్నారు డైరెక్టర్ గారు. ప్లీజ్ మా ఉషశ్రీ గారిని ఆ స్థానంలో నిలిపించాలి. దాని తర్వాత ఇంటర్వ్యూ అడిగితే డేట్స్ ఖాళీ లేవండి. ఆదిత్య గారు వద్దు, తర్వాత రండి, మేనేజర్ పంపించే అంతవరకు వెళ్ళాలని మాకైతే ఉంది. ఓకే అండి, అయిపోద్ది పక్కా. థ్యాంక్ యూ. ఇది నేను చాలా పాజిటివ్గా తీసుకుంటాను. అలాగే మా యూట్యూబ్ వాళ్ళని కూడా చాలా పాజిటివ్గా తీసుకొని నన్ను నా మీద బ్యాడ్ నెగిటివ్ కమెంట్స్ అట్లా ఏం పెట్టద్దని కోరుకుంటున్నా. నేను ఏ మాట అనలేదు, మీరే నాన్ స్టాప్ గా మొత్తం అన్నారు. మన డ్రీమ్ హీరోకి మనం పక్క ఉంటే తప్పేముంది? తప్పేం లేదు. ఇప్పుడు నేను హీరోగా మీరు హీరోయిన్ అయితే నాకు ఓకే. ఓకే, మరి మీకు ఓకే కదా? ఓకే, సినిమా చేశాను తొందరలో. ఇలాంటి ఫన్నీ కన్వర్జేషన్స్ హీరోస్తో ఏమైనా జరిగిందా? ఇప్పుడు నేను చెప్పిన హీరోస్తో కాకుండా ఫనీ కాన్వర్జేషన్స్ అంటే అక్కడ జస్ట్ జోక్స్ క్రాక్ చేయడము సీన్ వైజ్గా, డైలాగ్స్ వైజ్గా తప్పితే అపార్ట్ ఫ్రమ్ దట్ అంత ర్యాపో అయితే లేదు నాకు. ఈవెన్ ఐ వర్క్డ్ విత్ సుధీర్ బాబు గారు, ఆది అన్న అండ్ సత్యదేవ్ గారు, అందరితోనూ ఒక మంచి ర్యాపో ఉందండి. ఈవెన్ విశ్వక్ సేన్ గారు, హీఈస్ వెరీ కూల్, ఒక మంచి కో స్టార్.
గడ్డంతో బాగున్నారా? గడ్డం లేకుండా బాగున్నారా? మీరు మెల్లమెల్లగా లూప్ హోల్స్ లాగుతున్నారు. ఏం లేదు చెప్పండి. ఆయన చాలా బాగుంటారు. ఎలా ఉన్నా బాగున్నారు. ఆల్రెడీ గడ్డం లేకుండా బయటకి పిక్స్ వచ్చాయండి. వచ్చాయా? ఆ, నేనే ఇప్పుడే చూడలేదు. చూపిస్తా మీకు. ఓ! నిజంగా చూపించనా? సో మీకెలా అనిపించింది? నేను అనేది నా అభిప్రాయం, నాకు గడ్డంతోనే బాగున్నాడు అనిపించింది. ఓకే. ఇప్పుడు చెప్పండి మీరు. బాగున్నారండి. ఇది వితౌట్ కట్ చేసే నాది కట్ చేయండి. చెప్పండి. చీటింగ్. గడ్డంతో బాగున్నారా లేకుండా బాగున్నారా? చెప్పు. 2 బాగుందండి. 2 లుక్స్ బాగున్నాయి. 2 పడవల మీద కాలు వేయకూడదు అంటారు కదా. నేను చిన్నప్పుడే వేసాను, ఇటు చదువు ఇటు ఇండస్ట్రీ, మరి దాని మీద ఇప్పుడు వెళ్తున్నా కదా. చదువు ఎంతవరకు వచ్చింది? నేను గ్రాడ్యుయేట్ పాస్ అయ్యాను. ఇంకేం ఉంది? ఇంకేం లేదు. 2 అవసరం లేదు. ఎక్కడ అడిగేసినా మనం దాన్ని సాధించామా లేదా? అంతే. తగ్గేదేలే అనుకుని ఇంకా మామూలుగా లేదు. గ్రాడ్యుయేషన్ చేశారంట, నేనేం వేస్ట్ అర్థం కావట్లేదు. ఎలాంటి వేస్ట్, ఎడ్యుకేషన్ లేకపోతే అయిపోతుందా? అంటే మీరు education రెస్పెక్టివ్ పొజిషన్ లో కూర్చొని మంచిగా మాట్లాడుతున్నారు. ఉన్నాను. అంటే ధోని గారిలాగే నేను అంతే. degree యు pass- నెవర్ నో yeah, yeah. నెక్స్ట్ మీరు ఫ్యూచర్ లో ఏమైపోతారో తెలియదు కదా. మీకు స్పోర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్టా? లేదండి, ఓన్లీ డాన్స్ అంటే డాన్స్ వరకు. ఓకే. మీకు టాలీవుడ్ ఇండస్ట్రీలో Mm. మంచి డాన్సర్ ఎవరైనా ఉన్నారు? హీరోయిన్ కానీ హీరో కానీ ఒక మంచి పేరు, ఒకటి పేరు చెప్పండి మీకు నచ్చిన. అంటే నేను వీళ్ళని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యా. రీసెంట్ టైమ్స్ లోనా? ఎప్పుడైనా సావిత్రి గారి దగ్గర నుంచి ఇప్పుడు భానుప్రియ గారు, శోభన గారు అండ్ రమ్యకృష్ణ గారు. రీసెంట్ టైమ్స్లో చెప్పుకోవాలంటే తమన్నా గారు, శ్రీలీల గారు. అరే మీరు గ్రేట్ డాన్సెస్. ఎప్పుడైనా అలాగా వాళ్ళలాగా మేకప్ వేసుకుని చేసేవారా? లేదండి. జస్ట్ బట్ యా, క్లాసికల్ డాన్స్ అంటే ఆ గెటప్ అంతా వేరుంటుంది కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్. యా, నా స్టైలు నాది. ఓకే. అయిపోయిన జేబర్ గురించి మాట్లాడేసాం. స్టార్టింగ్ 2001లో ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడేసాం. రాబోతున్న లైలా గురించి కూడా మాట్లాడేసాం. ఈ జర్నీలో మీరు ఎవరికైనా సారీ అనేది చెప్పుకోవాలి, చెప్పుకోలేకపోయాను అనుకుంటే మా ఆడియన్స్కి చెప్పండి, అది వాళ్ళ వరకు రీచ్. సారీ, అలాంటి సిచ్యువేషన్ ఏం రాలేదు. వచ్చినంత వరకు మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి అండ్ వాళ్ళు కన్సిడర్ చేశారు. టు బి అంటే సారీ కాకుండా ఇంకేం చెప్పాలంటే ఐల్ బి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. ఇంత జర్నీ నాకు ఇచ్చారు, నమ్మారు. ప్రతి క్యారెక్టర్కి నన్ను నమ్మారు. అఫ్కోర్స్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన ఏ క్యారెక్టర్ అయినా స్క్రీన్ స్పేస్ తక్కువ ఉండొచ్చు కానీ చెప్పగానే గుర్తుపట్టే క్యారెక్టర్స్. సో ఇప్పుడు ఇంకా ముందు కూడా ఐల్ బి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద డైరెక్టర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడ్యూసర్స్ నన్ను నమ్ముతున్నందుకు, మంచి క్యారెక్టర్స్ ఇస్తున్నందుకు. నేను ఇప్పుడు వరకు ఇన్ని చాలా అడిగాను కదా, అడగనివి ఏమైనా ఉన్నాయా? నిజంగానే అడుగుతున్నా. అంటే దాంట్లో ఏమన్నా దాగుండొచ్చేమో ఆ సిచ్యువేషన్లో, ఏమైనా మూవీ మర్చిపోయినా అలాంటిదా? లేదండి, చెప్పాను, అన్ని సినిమాలు చెప్పాను. దేనికైనా రెడీ దూసుకెళ్తా. ఒక్క నిమిషం. దేనికైనా రెడీ ముస్లిం క్యారెక్టర్ అది ఉంటది కదా, ఒకసారి అది నాకు చాలా ఇష్టం. అది ఇది ముస్లింలా మాట్లాడతారు కదా, అవునవును, అది ఒక్కసారి. షూర్, తప్పకుండా. ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్. ఏ పంటల్ క్యా దేఖ్ రహే హో? అచ్చా, అవును, మీరు ఇంటికి ఎందుకు వచ్చారు? అమ్మ పిలుస్తుంది, ఫిర్ మిలేంగే. నెక్స్ట్ సీన్ కూడా చేస్తా. ఏ పంటల్ క్యా కర్ రహే హో? ఏ ఖాओ, बहुत अच्छा रहता. అది మీది పొంగల్ అయితే ఇది మాది పొంగల్. అవునా, మాది పొంగల్ పొట్టెలతో చేస్తారు. హౌజీ, దాని పేరు హలీం. పంతుల్. యా, అలాగే సేమ్ ఇలా ఇంకా ఇప్పుడు రీసెంట్గా సినిమా గురించి ప్రణయ గోదావరి, ఆ రోల్ గురించి అదొకటి. లేకపోతే ఒక పని చెప్తా, నేను మనకున్న రసాలు ఉన్నాయి, చెరుకు రసాలు అవి కాదు, ఆశి రసాలు అవి చెప్తా. దాని గురించి ఒక డైలాగ్, ఒక జస్ట్ 10 seconds 15 seconds. ఏం డైలాగ్ చెప్పాలి? ఏదో ఒకటి మీరు ఆల్రెడీ చేసిన సినిమాల్లో చెప్పినా ఓకే, లేకపోయినా ఓకే. హాస్యరసం. ఫస్ట్ డైలాగ్ ఫిక్స్ అవుదాం. సరే.
మంచి వాడుకో ఏదైనా. బలిసిందారా బొక్కలు ఎరక్కొడతా అనే డైలాగు ఆ, కామెడీగా ఏడుస్తూ అలా చేద్దాం, బాగుంటుంది. అదా ఆ. అదే వేసుకుంటారు నన్ను, ఏం కాదండి, ఇలా బాగుంది. వచ్చి తిడుతుంది అని చెప్పేసి. ఏమండి, మ్మ్. క్వీన్ అండి, క్వీన్ చెప్పిన డైలాగ్ అది. ఓకే, మరి- ఆవిడ చెప్తే యాక్సెప్ట్ చేస్తారు, మనం చెప్తే మనల్ని ఎప్పుడు తగ్గించుకోకూడదు, తగ్గకూడదు ఎప్పుడు. ఫస్ట్ అది అది. నేను ఏ రసం చెప్తే దాంట్లో చెప్తాను. బట్ ఆ డైలాగ్ వద్దండి. బాగుంటదండి. అదే అయ్యో. అదే బాగుంటుంది. తిట్టని తీసుకొచ్చి ఏం కాదు, అది తిట్టే తెలంగాణ తిట్టు కాదు, జస్ట్ బూతంతే. ఆ, ఆ, మరి అదే ఏంటి? లేదు లేదు లేదు, నో, ఎనీ అదర్ ప్రోమో డైలాగ్ అండి అది. అవును, ఆ, ప్రోమో డైలాగ్. ప్రోమో డైలాగ్ అది, ఆ, మన దాంట్లో కాదు. వాళ్ళ మూవీకి మరి టీజర్ లో. శేఖర్ కమలా గారు అంటే మామూలు విషయమా? అసలు ఒక్క ఫ్లాప్ లేని సినిమాలు చేశారు ఆయన. సూపర్, రెడీ. మీకు ఇంకే డైలాగ్ దొరకలేదా? అదే బాగుంది. మీ అందమైన ఫేస్ కి అలాంటి డైలాగ్ ఉంటే అలా ఉంటది. అయిపోయింది నా పని ఇంకా. చలో, మీరు ఆర్టిస్ట్ ఏదైనా చెప్తారు. Okay. ఇప్పుడు నేను డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాను. ఓకే సార్, ఆ. రెడీ సార్. హాస్యరసం. మాడ్కో బల్సిందారా మొక్కలు ఇరకొడతా. మళ్ళీ కామెడీగా అనిపిస్తుంది. సరే, బాధ. మాడ్కో బల్సిందారా మొక్కలు ఇరకొడతా. నిజంగానే బాధ వేసింది. ఇంత అందమైన అమ్మాయిని ఇలాంటి ఇలా చెప్తాను, బాధ వేసింది నాకు. సరే, కోపంగా. ఇంకా ఆవిడ చెప్పేశారుగా. మీరు చెప్పండి. ఓకే, బాడ్కో బల్సిందారా బొక్కలు ఇరకొడతా. నిజంగానే కొట్టేటట్టున్నారే. సరే, రొమాన్స్ గా. అమ్మా, ఇది కొంచెం కష్టం అండి. వాడుకో బలిసిందారా ఒక్కలు ఇరకొడతా. లాస్ట్ లో బాగుంది, ఒక్కరు ఎరగొడతా. సరే, ఏడుస్తూ. వాడుకో బలిసిందారా మొక్కలు ఇరకొడతా. నాకే ఏడుపు వస్తుంది. అబ్బా, నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ. హాస్యం వేరు, హాస్యం కామెడీగా, ఇది నవ్వుతూ. ఓకే, అరే వాడికి ఆ type లో. బలిసిందారా మొక్కలు ఇరకొడతా. కవర్ చేసుకుని చెప్పేసా. అమ్మా, నాకు తెలిసి ఈ ఇంట్లో ఇదే బాగుంటుంది కదా. ఇంకే రసాలు మీకు ఒకరు మైండ్ లో చెప్పాలంటే ఎలా చెప్తారు? మీరు డబ్బింగ్ చెప్పండి. నాకు తెలిసి ఏ ఇంటర్వ్యూ నవ్వారా? ఇక్కడ ఇది నాకు మామూలుగా వేసుకోరు నన్ను. ఇంటర్వ్యూకి వచ్చారా నవ్వులాటికి వచ్చారా అంటే అలాగే ఉంది ప్రతి దగ్గర, బట్ ఈ సెషన్ అయితే అవ్వలేదు. అవ్వలేదు కదా, కొత్తగా ఉంది కదా. సరే, నేను డైలాగ్ చెప్తాను, మీరు మైండ్లో ఎలా వచ్చారు. వాడుకో బలిసిందారా బొక్కలు ఎరక్కొడతా. అబ్బో, డబ్బింగ్ ఆర్టిస్ట్ కదా. లిప్ సింక్. డబ్ సినిమాస్ ఎక్కువ చేసేవారు అప్పుడు, టిక్ టాక్ అవి బాగా. లేదండి, ఇన్స్టాగ్రామ్ గట్టా అవన్నీ బాగానే ఫాలో అవుతారు, రీల్స్ అట్లా ఉంటుందా? అప్పుడు టిక్ టాక్స్ చాలా తక్కువనే, బట్ ఇన్స్టాలో కూడా రీల్స్ కన్నా నాది పోస్ట్లే ఎక్కువ ఉంటాయి. అంత మీరు యాక్టివ్గా చేసిన కూడా సినిమాస్ ఉండను. అవే. నా సినిమాలు, నేను దిగిన క్యాండిడ్ పిక్స్ అవే ఉంటాయి. యూట్యూబ్ ఛానల్స్ అలా అలాంటివి ఏం పెట్టాలని లేదు. లేదు. అసలు ఇన్స్టాగ్రామ్ లో నేను చాలా తక్కువ యాక్టివ్గా ఉంటాను నేను. ఇంకా సినిమాస్ బాగా చూస్తుంటారా అసలు? ఓకే అండి, పర్లేదు. అంటే మరి ఆ, అలా కాకపోయినా బట్ చూస్తాను. ఓన్లీ మూవీస్ అయినా లేకపోతే సీరియల్స్ లో మెయిన్ లీడ్లు ఏమన్నా వస్తే అలాంటివి? నేను చేశాను చిన్నప్పుడు. అవునా? ఆ, ఓకే. చీలాసో స్రవంతి అనే సీరియల్ మీకు గుర్తుండొచ్చు, మంచి తెలుసు, ఫేమస్ తెలుసు. సీరియల్. అందులో ఆటో శంకర్ అనే క్యారెక్టర్కి సెకండ్ కూతురుగా చేశాను ఓకే ఓకే. జమ్నీలో. అండ్ దాంట్లోనే ఈటీవీకి వచ్చేసరికి చాలా సీరియల్స్ చేశాను. రుద్రపీఠం అని నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఒక సీరియల్ మెయిన్ లీడ్. అండ్ కమింగ్ టు మా టీవీ, నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు
క్రాంతి మెయిన్ టైటిల్ రోల్ చేశాను అనమాట. సో ఆ సీరియల్ అయిపోయిన టైంలో అదే స్లాట్లో సింధూరం అని ఇంకో సీరియల్ వచ్చింది. ఓకే. అందులో మెయిన్ సిస్టర్ రోల్ చేశాను. అబ్బా! ఇంకా సింధూరం సీరియల్ తర్వాత మళ్ళీ చేయలేదు సీరియల్. ఇంకా మీరే వద్దనుకున్నారా లేకపోతే ఎట్లా? అంటే టైం కుదిరేది కాదండి. ఇటు 10th స్టార్ట్ అవుతుంది పోర్షన్ అంతా. సో మళ్ళీ స్టడీస్ డిస్టర్బ్ అవుతుంది అన్నట్టుగా సీరియల్స్ ఆపేశాను. ఇంత అందమైన స్వీటీకి ఏ ఫుడ్ అంటే ఇష్టం? పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. బిర్యానీ, నాన్ వెజ్. నాన్ వెజ్ వీక్లీ 3-4 టైమ్స్ ఉండాలా లేకపోతే? అంటే అలా అని కాదు, బట్ మా ఇంట్లో ఎవ్రీ ఆల్టర్నేట్ డే నాన్ వెజ్ ఉంటుంది. నాకైతే ఎవ్రీ డే ఉంటుంది, అందుకని ఓకే, అదే కామనే కదా. నాకు స్పెషల్గా అంటే చికెన్ బిర్యానీ బాగా ఇష్టం, మటన్ ఇష్టం. ఎస్ ఎస్ నేను బాగా చేస్తారా మీరు? వండుతాను కూడా. అవునా? Yes. ఇన్ని రసాలు వండిన వాళ్ళు మీరు ఈ ఇది వంటలేరా? వండలేనా? కాబోయోడు మంచోడే, మరి చూడండి రెడీగా ఉండండి. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్, నువ్వు నాకు అడ్రస్ పెట్టు. ఇప్పుడు వస్తారో ఏంటో కానీ వచ్చిన వాళ్ళకి బోల్డ్ బెనిఫిట్స్ ఉన్నాయి. మిమ్మల్ని అలరిస్తుంది, అలాగే వండి పెడతారు. ఇంకా ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద సినిమాలు చేయబోతున్నారు. నేను రెడీ. మరి ఆవిడ బాడ్కో బల్సిందారా? ఓకే, దగ్గుతున్నారంటే చలికాలం కదా ఎక్కువ ఇదయ్యి. సరే, జస్ట్ లాస్ట్ ఒక ఫన్నీగా గేమ్ ఆడదాం. నేను నా మనసులో ఒక సినిమా పేరు అనుకుంటా, అది నేను యాక్ట్ చేసి చెప్తా. ఓకే, దంశరథ్. డంసర్స్ Done. అదే సేమ్. Okay. ఫస్ట్ మీరు అనుకుని మీరు యాక్ట్ చేయండి. ఒక 3-3, నేను 3 మీరు 3. మీరు ఆర్టిస్ట్ కాబట్టి చెప్పేస్తారు, నేను చెప్పగలను లేదు చూద్దాం. మీకు మంచి టఫ్ సినిమా ఇవ్వాలి యాక్చువల్గా కదా. మనసులో అనుకుని మీరు యాక్ట్ చేయండి, నేను యాక్ట్ చేయాలి చెప్పేస్తాను. కదా. ఓకే, ఆలోచించడానికి టైం అయిపోయేలా ఉంది. ఏం కాదు, పర్లేదు. మీరు ఆలోచనలో కూడా అందంగానే ఉన్నారు. అదే అబ్బా, కంపెనీస్ ఆలోచన సినిమా ఏమైనా ఉంది ఏంటి? అదే యాక్ట్ చేస్తున్నానా నేను? వావ్. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. గ్రేట్. ఎస్, నిజంగా నేను వద్దంటానా? నేను పిలవాలి కానీ వాళ్ళు అనాలి కదా, నేను వద్దంటానా అని. మీరు రమ్మంటే మీరు అలాగే రారు. మీరు రమ్మంటే ఐఎమ్ రెడీ ఫర్ ఎవర్ అంటారు. సూపర్, రెడీ. నైస్. సెకండ్ కూడా నాదేనా? ఎంత మంచిగా యాక్ట్ చేస్తున్నారు, నన్ను రమ్మంటే అమ్మా. ఇప్పుడు 1 eternity later. కమన్ కమన్. ఇంకేమండి? యాక్చువల్ టైటిల్ చెప్తున్నా నేను. భలే భలే మగాడు. అరే వా, నైస్, నాట్ బ్యాడ్. భలే భలే మగాడు. లేదా నేను ఈజీగా యాక్ట్ చేస్తున్నానా? మీరు ఈజీగా యాక్ట్ చేస్తున్నారు, గెస్ట్ చేసేలాగా. యా యా యా, కంపల్సరీగా. అలా లేకపోతే ఇంకో 5 నిమిషాలు ఉండరు, టైం అయిపోతుంది. ఎలా చెప్పాలి? జీబ్రాని ఎలా చెప్పాలి? సినిమా పేరు చెప్పేసి చెప్తాను. మళ్ళీ నాకు ఎలా ఎలా అంటే ఇది అయిపోద్ది. సినిమా పేరు చెప్పేసి ఎలా చెప్పాలంటే సరే నేను కూడా జీబ్రా అడగండి. పరిగెడుతున్నారు అది. పరిగెడుతున్నారు, కళ్ళద్దాలు, రాజులా కూర్చున్నాడు. ప్రణయ్ గోదావరా? కాదు. అదేనా పరిగెడుతున్నానంటే ప్రా అనుకున్నా. ట్రైన్ అంటే గోదావరి. రైమింగ్ మ్యాచ్ చేస్తున్నారు. రణరాజన్ ఒక్క మళ్ళా కరెక్ట్గా చూద్దాం. ఉయ్యాలది
ఇది సి నాకు అర్థం కాలేదు ఏంటో ఆ? గుర్రమా? నాకు ఇలా అంటే అర్థం కాలేదు అది అది కదా మరి దట్ నేను గుర్రం అనుకోవట్లే నేను దాన్ని ఏదో అంటున్నా, ఉయ్యాల ఏదో అనుకుంటున్నారా? పట్టుకుంటున్నా. ఇంకా టార్జాన్ ఊగినట్టు ఊరుతున్నావు. సరే రెండు చెప్పా ఒకటి పోయింది కదా. Yes. సరే నేను ఓకే ఈజీగా చెప్పేస్తారు. మనలో ఉన్న ఆర్టిస్ట్ బయటకు వచ్చేస్తాడు ఇప్పుడు. ఓకే ఇంద్ర సూపర్. ఏ అలాంటి ఈజీ క్వశ్చన్ అడగాలి మరి ఎట్లా. మిమ్మల్ని అప్పుడప్పుడు ఆడుకోవాలి కదండి. ఎంతసేపు మీరే క్వశ్చన్స్ అడిగితే ఎలా? మాకు దొరికినప్పుడు మేము కూడా కొంచెం చేయాలి కదా. నువ్వు ఎవరు? యాక్చువల్గా ఒకటే 3 సెంటెన్స్. ఎవరు ఎవడు ఎవడు? ఓహో ఓకే. అది చెప్పేది మీరు అంటే కేక చెప్తాం కదా. ముగ్గురం. పోనీ అది వదిలేసండి. మళ్ళీ చెప్పండి. నువ్వు నేను కలిసి ఉంటే అది సినిమా వచ్చిందా? ఒక సినిమా అమ్మో ఇది అన్ని లేవు, అదే ఒకటే టైటిల్. ఒకటే టైటిల్. నువ్వు నేను కలిసి ఉంటాను సినిమానా? కలిసి ఉందాం రానా? అమ్మో మీ ఫేవరెట్ పులిహోర అనుకుంటా. నాకైతే రాలేదు. మీరు అదే అడిగారు కదా, సరే బాగానే ఉంది ఇద్దరిలో అడిగేద్దామని అందరినీ అన్నాను నేను ఫస్ట్. సరే నలుగురికి వెళ్ళిపోతుంది మీరు బయటికి వెళ్తున్నారని గుడ్ వన్. గుడ్ వన్. ఇదో బాగుంది, ఇంకొక 2 ఆడదాం. ఓకే డన్. మీరు యాక్చువల్లీ నేనే చెప్తా. నేను యాక్ట్ చేస్తాను 2, మీరు 2. మీరు కూడా చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంకా 2 సరే, ఆలోచించాలి. నా నేను బాధ అది. ఈలోగా ఆలోచించండి. పరుగు, పరిగెత్తడం, వే, దారి, రైల్వే ట్రాకా, రోడ్డు, ఫ్లైటా, పామా, నేల కాదు అదేంటి, కార్, పాము. అది వద్దులే, ఏంటది చెప్పండి. అది వద్దు, ట్రైన్ కానీ ఓ సరే అది వద్దు. ఇంకోటి ఫస్ట్ అక్షరం నేను చెప్పేది. నువ్వు పేరు, సినిమా పేరు వచ్చింది అది. వాళ్ళ పేరు చెప్పండి. సరేలే ఇది వద్దు, నాకే యాక్టింగ్ రావట్లేదా. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి పోనీ. అది ఫస్ట్ది టా, తర్వాతది ఆ టాది ట్రైన్ అంటారేమో. టా టా సినిమా వచ్చిందా? లేదు, సినిమా పేర్లో ఫస్ట్ అక్షరం అది. అమ్మా నెక్స్ట్ ఇంకోటి ఉంది, చెప్పండి. అదైతే ఉంది కదా. వెంకటేష్ గారు ఆయన హీరోవా? ఓకే. అర్రే ఇది గురు ఠాగూర్. అమ్మా నైస్, గుడ్ ట్రై. ఇప్పుడు టా అంటే అవును. ట్రైన్ లేదా ట్రాన్స్జెండర్. అవును. ఆ టాలో ఏమన్నా చెప్తారు అనుకున్నా. ఓహో ఆ టా ప్లస్ గురు యాడ్ చేస్తే టాగురు. వా నేను కష్టపడ్డానండి. మీరు చిన్నప్పటి నుంచి కష్టం కన్నా ఇది నాకు ఎక్కువైపోయింది, అవును. భారంగా ఉంది. సరే ఈలోగా మీరు ఒకటి ఇచ్చేసేయండి, ఈలోగా ఆలోచిస్తా. ఓకే చలో. నేను ప్రేమిస్తున్నానా? ఆ సినిమా వచ్చిందా? వచ్చిందిగా, రాలేదా? రాలేదు. సరే మన ఇద్దరం తీసేద్దాం దాన్ని. ఓకే. నేను లవ్. నో నో నువ్వు నా గుండెల్లో ఎదురుపు అన్నట్టు ఉంది కానీ దాన్ని కొంచెం గుండెల్లో గోదావరి. నో నో నా మనసు మళ్ళా నా మనసు నా మదిలో నా పుని మది. ఇంకో వర్డ్ ఏంటి దానికి? చెప్పండి, మీరు యాక్ట్ చేయండి. మీరు యాక్ట్ చేస్తే బాగుంది.
అంటే ఎంతమంది ఏ అమ్మాయి ఇప్పుడు ఇలా అనలే కదా, నువ్వు ఇలా లవ్ అని ఇలా అంటున్నావు కదా, అది నాకు నచ్చింది. మిమ్మల్ని హ్యాపీ చేద్దామని అది తీసుకో. లేదు, ఒకసారి మళ్ళీ చెప్పండి, చెప్పేస్తాను విధంగా. ఫస్ట్ ఇదేగా హార్ట్ అటాకా? ఇది జరిగాక అదే అయ్యింది కానీ నువ్వు చెప్పకపోతే నేను చెప్పేటప్పుడు వద్దు. ఇలా అంటే నేననేగా. కాదు, నా మనసు నీకు తెలుసా? మనసు, నా మనసు నీది. మనసు రెండో వాడు మనసు, ఫస్ట్ వాడు మనసు, రెండో వాడు నేను. మన్మధుడా, నేనంటే మగాన్నయ్య ఉంటాను, మనసులో ఉన్నదా మీరు అమ్మాయి? మీకు వెలిగిందా? వద్దు, నేనే చెప్పాలి. నాది ఉదర్ ఏంటి పోస్ట్. లాగుదో అరగంట ఆడేది చెప్తుందంటే ఇన్నిసార్లు నువ్వు నా మనసులో ఉన్నావు అని చెప్పించుకుంటుంటే అంత చెప్పేది ఎలా అండి? సరేలే, ఇప్పుడుగా 10 సార్లు చెప్పింది ఆవిడ, నువ్వు నా మనసులో ఉన్నావు మీకు ఎలా అర్థమైందా? నేను నా పాటలు నేను పడుతున్నాను ఇక్కడ. అమ్మా, ఒక రీల్ అయినా వేసుకుంటే మంచిగా. See, I'll do it again. గుర్తు రావట్లేదండి, ఒకసారి మీరే చెప్పండి. ఇది ఇంకా లేదు, నిజంగా గుర్తు రావట్లేదు, ప్రామిస్. నేను అసలు చెప్పను. మరి టైటిల్ చెప్పకపోతే ఎట్టండి? మనసంతా నువ్వే. తెలుసు, ఓకే, తెలుసు. నాకు అర్థమైపోయింది. అదే, కానీ ఇప్పుడే నేను ఎక్స్ప్రెస్ చేశాను మీకు. మనసంతా నువ్వే, కలిసిందాం ఇవన్నీ మనకి బాగున్నాయి. ఇలాంటి టైటిల్స్ ఇంకోటి ఉంది కాబట్టి ఇంకా మంచిది అనుకోండి. రెడీ. ఇంకోటి, ఈ సినిమా పేరు జస్ట్ మ్యానరిజం తో చెప్పేస్తారు మీరు. ఓకే, అర్జున్ రెడ్డి. సూపర్. విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇలా వెనక్కి మరి అర్జున్ రెడ్డి. మీరే లాస్ట్ అడగాలి. నేను నన్ను ఏడిపించాలి మీరు, చెప్పలేక. మీరు తెలిసినా చెప్పకపోతే అప్పుడు నేనే బుక్ అవుతాను. చెప్పేస్తా. అదంటే బాగుంటది కాబట్టి, క్యూట్ గా ఉంటుంది మీలాగా. సినిమాలు ఈ వారం అంతా మిమ్మల్ని చూస్తానే ఉన్నా. ఎక్కడండి? ఆకాశంలో చంద్రుడు కదా, పౌర్ణమి కదా. మనకు ఫుటేజ్ వచ్చేసింది కదా, వెళ్ళిపోవచ్చు ఇంకా. మీకు హీరోయిన్ గా వచ్చినప్పుడు కూడా ఎంతసేపు ఆలోచించలేదేమో. మళ్ళీ మీరు కావాలన్నా నేర్పిస్తారు. ఏడిపించాం, ప్రామిస్. చెప్పేస్తా వెంటనే. నువ్వు లాక్కో, నేను మనసంతా నువ్వేనా? ఒకటే వరుడు, నువ్వు పక్కన పెట్టేద్దాం. రెండో వరుడు, నువ్వు రా. నువ్వే కావాలా? తెలుసండి మీకు, నేను కావాలని తెలుసు. సరేలే, కానీ కెమెరా మరీ మనంత ఓపెన్ అవ్వకు. తప్పేముంది, ఒక మనిషి నచ్చడం తప్పేముంది? తప్పేం లేదు. యా, త్వరలో ఇంకోటి, ఈ సినిమా రాలేదు కదా, పెళ్లి చేసుకుందామని వచ్చుంటే బాగుంది. సరే, లాస్ట్కి నేను ఒకటి అడుగుతున్నాను. సినిమా లాస్ట్ ఎండ్, నువ్వు నేను. ఇంగ్లీష్ ఇది, తెలుగు సినిమానేనా? నేను ఇంగ్లీషు. ఆ సినిమా రాలేదు. వచ్చింది ఇంగ్లీష్లో వచ్చింది టైటిల్. టైటిల్ ఇంగ్లీష్లోనే. స్టారింగ్ ఎవరు చెప్పండి పోనీ, మైమ్లో
స్టారింగ్ ఎవరు? ఫస్ట్ అసలు మీరు నేను ఏం గెస్ట్ చెప్పను. చేశారు? గెస్ట్ ఏం చేశారు చెప్పండి, నేను చెప్పేస్తాను, ఇప్పుడే చూపిస్తా. ఫోటో కూడా ఉంది నా దగ్గరే. ఓకే చెప్పండి. ఓకే రెడీ. మళ్ళీ ఒకసారి చూపించండి. ఓకే ఓకే. ఐ హేట్ యూ. మిమ్మల్ని హేట్ అంటారా? ఐ సెడ్ ఐ హేట్ యూ. ఓకే, ఇది No, ఓకేలే కానీ చెప్పేసి. ఇది బాగానే ఉంది, నాకు హేట్ చేయండి తప్పేం లేదు కానీ నేను ఇది బాగానే ఉంది, ఇది హేటా, ఇది హేటా, ఏ ఉద్దేశంలో hate మీకు? ఇలా ఇలా బ్రేక్ అవుతుంది చూడండి మధ్యలో, నాకు అలా కనిపిస్తుంది. సరే. అది ఐ హేట్ యూ చెప్తున్నా కదా. అది- సినిమా పేరు ఐ హేట్ యూ. ఎక్కడ వచ్చిందండి? ఎవరు హీరో? ఐ హేట్ కాదండి అది. సరేలే, ఇంకా ఐ లైక్ యూ. ఐ లవ్ యూ అండి. ఓ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పర్ఫార్మెన్స్కి అరే ఇలా మంచి మంచి కన్వర్జేషన్ అయితే మాత్రం నాకు తెలిసి ఇప్పుడు చేసిన ఇంటర్వ్యూలో ఇదే చాలా బాగా నవ్వుకున్నా, నేనైతే నవ్వుకున్నా. మీకు ఎలా అనిపించింది మరి చేసిన ఇన్ని ఇంటర్వ్యూస్లో? బాగా అనిపించిందండి. హ్యాడ్ ఎలా? రియలీ గ్రేట్ టైం. ఇలా దంశరాజ్ ఈ సెగ్మెంట్ అయితే లేదు, ఇది ఇక్కడే ఇంకా జరిగింది. చాలా గేమ్స్ ఉన్నాయి కానీ చిన్నప్పుడు గుర్తు చేసే గేమ్స్ ప్లాన్ చేయలేదంతే, అంతే. సడన్ గా చాలా వచ్చిన ఉన్నాయి, offer కదా, దాచాము. మంచి దాచాం. మంచి మళ్ళా మీ లైలా మూవీ తర్వాత కానీ మీరు హీరోయిన్ గా జనవరిలో వచ్చిన మూవీ తర్వాత కానీ మంచి ఇంటర్వ్యూ చేద్దాం, Yes. మంచి గేమ్స్ తో. Sure. అలాగే మీకు కెరీర్ లో ఇంకా చాలా పెద్ద సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా 70mm ఛానల్ తరపు నుంచి. సూపర్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాడ్ రియలీ గ్రేట్ టైం. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. అండ్ నిజంగా చాలా మంచి టైం స్పెండ్ చేశాను ఇక్కడ. ఐ హ్యాడ్ రియలీ గ్రేట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇలాంటి ఫన్నీ కన్వర్జేషన్లు అయితే మాత్రం ఉషశ్రీ గారు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇలాంటి ఫన్నీ ఇంటర్వ్యూస్ కనుక, అలాగే చాలా సినిమాస్ గురించి వాళ్ళ జీవిత చరిత్ర కానీ, అలాగే సెట్స్లో జరిగిన ఫన్నీ దాని గురించి కానీ, ఇలాంటి మరెన్నో ఇంటర్వ్యూస్ చేద్దాం. అంతవరకు స్టేట్ ట్యూన్ టు తెలుగు 70mm. మీ ఆదిత్య సైనింగ్ ఆఫ్.